దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ యూట్యూబ్లో వాక్యము వినుచున్న బిడ్డలందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 104వ కీర్తన 13వ వచనం. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క చేతి పని మూలంగా ఎవరు తృప్తి పొందుతున్నారంట? భూమి తృప్తి పొందుచు ఉన్నదంట. దేవుని యొక్క చేతి పని మూలంగా భూమి తృప్తి చెందితే భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా తృప్తి చెందుతూ ఉన్నాయి. హల్లెలూయా. వాటన్నిటిలో కల్లా ముఖ్యముగా మానవులు తృప్తి చెందుతూ ఉన్నారు. ఒకవేళ భూమి తృప్తి చెందలేదనుకోండి, మానవులకి సకల జీవరాశులకు కూడా తృప్తి అనేటువంటిది కలుగుదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుని యొక్క చేతి పని అయిన భూమి తృప్తి చెందటం మూలంగా ఏమి ఆశీర్వాదము ఈ భూమి మీదకు వస్తుందో ఈ క్రింద చెప్పబడినటువంటి కీర్తన భాగములు ఉన్నాయి. 104వ కీర్తన 14వ వచనం. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. హల్లెలూయా. భూమి ఏ విధముగా తృప్తి చెందుతుంది చెప్పాలండి? భూమి ఎట్లా తృప్తి చెందుతుంది అంటే అది వర్షముతో నింపబడినప్పుడు. వేసవి కాలములో భూమి అంతా కూడా నెర్రలు కొట్టేసి ఉంటాయి. ఆ భూమి దేవునికి మొరపెడుతుందంట, అయ్యో నా శరీరం అంతా ఈ విధముగా పగిలిపోయి ఉన్నది, నేను చాలలేకున్నాను, నీ దయను ఎప్పుడు పంపిస్తావు ప్రభువా? మళ్ళా నేను కలపబడి తృప్తి పొందాలంటే నీ దయ మూలంగా వర్షం వస్తేనే నేను తృప్తి పొందుతాను ప్రభు అని భూమి కూడా దేవునికి మొర్రపెట్టుకుంటుందంట. హల్లెలూయా. ఆ విధముగా భూమి తృప్తి పొందితే పశువులకు గడ్డి మొలుస్తుంది. అవునా కాదండి? పశువులకు ఏం మొలుస్తుంది? వేసవి కాలం అంతా కూడా వాటికి సరైనటువంటి ఆహారం ఉండదు. ఎప్పుడైతే వర్షం పడిందో ఆ గడ్డి, ఎండిపోయిన గడ్డి పచ్చబడి ఆ పశువులు తృప్తిగా భుజించి మంచి శరీర ఆకారమును ధరించుకుంటాయి. హల్లెలూయా. మరి నరులకు అవసరమైనటువంటి ప్రతి కూర మొక్క కూడా భూమి మీద నుండి మొలుస్తుంది. హల్లెలూయా. ఒక ప్రాంతంలో వారు రైస్ తినవచ్చు, ఇంకో ప్రాంతం వారు గోధుమలు తినవచ్చు, ఇంకో ప్రాంతం వారు చిరుధాన్యాలు తినవచ్చు. వారి ఇష్టం వచ్చినటువంటి వారికి ఏ ఆహార పదార్థాలు వారి శరీరమునకు పడితే అవి తింటారు గనుక ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే భూమి మీద నుండి వస్తున్నాయి. హల్లెలూయా. ప్రతి కూర మొక్క, ప్రతి ఆహార పదార్థము పశువులకి, మనుషులకి, సమస్త జీవరాశులకి కూడా భూమి దేవుని దయ వలన తృప్తి పొందితేనే మనము కూడా తృప్తి పొంది సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. సరే, వాటి సంగతి తీసివేయండి. మనుషులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి ఆహారమును కూడా ప్రభు భూమిలోనే దాచి ఉంచాడంట. హల్లెలూయా. అవేంటో చదువు. 104వ కీర్తన భాగము
15వ వచనం, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసం. హల్లెలూయా. నరులకు కావలసినటువంటి ఆహారము, నరులకు హృదయమునకు సంతోషపరిచేటువంటి ద్రాక్షారసమును, వారి మొగమునకు మెరుగునిచ్చు తైలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మెరుగు వస్తుంది ముఖానికి? ఎలా వస్తుందండి మెరుగు? మోకాళ్ళు నలిగితే ముఖం ప్రకాశిస్తుంది. మోకాళ్ళు నలిగితే ముఖం ఏం చేస్తుంది? అబ్బో, ఆ పాస్టర్ గారి ముఖం చూడండి, అసలు నూనె కానీ కారుతున్నట్టు, తైలము కానీ కారుతున్నట్టు ఉంటుంది, అంత ప్రకాశవంతంగా ఉందని మనం అనుకుంటాం కదా. ఆ దైవ సేవకుని యొక్క మోకాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నలుగుతున్నాయి కనుక ఆయన ముఖమునకు ప్రకాశవంతం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, సహజముగా దేవుడు మానవులు అందంగా ఉండాలని, మానవులు అందంగా కనిపించాలని మానవుల కోసము కొన్ని రకాలైనటువంటి చెట్లను భూమి మీద మొలిపించి ఉన్నాడు. ఆ చెట్ల ద్వారా కొన్ని రకాలైనటువంటి తైలములు తయారు చేయబడుతున్నాయి. ఆ తైలముల ద్వారా మానవుని యొక్క ముఖం అనేటువంటిది ప్రకాశవంతంగా కనిపిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలిసిన చెట్లు చెప్పండి, మీకు తెలిసిన చెట్లు చెప్పండి. కొబ్బరి చెట్టు, కొబ్బరి నూనె, ఇంకా ఒలివ నూనె, ఇంకా బాదం ఆయిలు, అలోవెరా, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుంటే మొట్టమొదటిగా ఎక్కడి దగ్గరికి వెళ్ళినాయంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి, ఒలివ చెట్టు దగ్గరికి. ఇవన్నీ ఏమన్నాయో తెలుసా? నేను ద్రాక్ష చెట్టు అంటది మనుషులను తృప్తిపరిచేటువంటి విధానము, తైలము నాలో నుండి వస్తుండగా దానిని మానివేసి నేను రాజుగా ఉండి అటు ఇటు ఓగమంటావా అంటుంది. ఒలివను చెట్టు అంటుంది, నేను రాజులను, దైవ సేవకులను, మనుషులను అభిషేకించేటువంటి తైలము, వారి ముఖమునకు మెరుగునిచ్చేటువంటి తైలము నాలో నుండి వస్తుంది కనుక నేను రాజుగా ఉండి అటు ఇటు ఓగమంటావా అంటుంది. అందుకని ఇక్కడ అంటున్నారు, భూమిలో నుండి ఆహారము పుడుతుంది, మానవుని యొక్క హృదయమును సంతోషపెట్టేటువంటి ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చి వివిధ రకాలైనటువంటి నూనెలను, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. హల్లెలూయా. హృదయమునకు సంతోషం, ముఖమునకు సొగసు, హృదయమునకు బలము ఇచ్చేటువంటి ఆహారము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొక్క దయ వలన భూమి మీద నుండి వస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క దయ లేకపోతే, దేవుని యొక్క దయను బట్టి ఆ భూమి సంతృప్తి చెందకపోతే, ఆ భూమి తృప్తి పొందకపోతే, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులలో అతి పెద్దవారు అయినటువంటి మానవుని యొక్క జీవితము కూడా అగమ్య గోచరముగానే మార్చబడుతుంది. చెట్లేంటి, పక్షులేంటి, పర్వతములేంటి, జలచరములేంటి, ఈ భూమి మీద కాదు సముద్రములను, ఆకాశములు సమస్తము కూడా ఎండిపోయినటువంటి స్థితిలోనే కనిపిస్తూ ఉంటాయంట. నీకు బలం కావాలా? నీకు సంతోషం కావాలా? నీ ముఖమునకు సొగసు, ఆనందము కావాలా? ఇవన్నీ కూడా కావాలి అంటే దేవుని యొక్క దయ భూమి మీదకి రావాలి. ఆ దయ ఏంటంటే దేవుడు తగిన కాల సమయంలో వర్షమును భూమి మీదకి పంపించాలి.
అప్పుడు భూమి తృప్తి చెందుతుంది, రైతు కూడా సంతోషపడి జల్లినటువంటి ప్రతి గింజను కూడా ప్రభు దయ వలన మాత్రమే అది మొలకెత్తి ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంటున్నారు ఎల్ నీనో వచ్చిందండి, వర్షాలు చాలా తక్కువ పడతాయండి, అందుకని మీరు నీటి మీద ఆధారపడేటువంటి పంటలు వేయకోకుండా దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే పంటలు, అంటే ఒక్కోసారి ఆ విత్తనాలు చల్లితే ఎప్పుడో ఒక్కొక్కసారి వర్షం పడితే ఆ విత్తనాలు మొలకెత్తి అవి ఫలించేటట్లుగా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నవి, వాటిని మాత్రమే మీరు ఉపయోగించాలని ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెడుతూ ఉంది. ప్రపంచమంతా కూడా ఏడుస్తూ ఉంది. ఈ సంవత్సర కాల సమయంలో భూమి తృప్తి చెందకపోతే దేశము మీదకి కరువు వస్తుందని ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నారు. భూమి మీద వర్షం పడకపోవటానికి గల కారణం ఏంటి? భూమి తృప్తి పొందపోవటానికి గల కారణం ఏంటి? దానికి కారణం మనమే. వర్షం రాకపోవటానికి గల కారకులు ఎవరు అండి? మనమే. మనం చేస్తున్నటువంటి హేయమైనటువంటి క్రియల ఫలితంగా దేవుడు ఆకాశమును మూసివేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తన గుప్పిళ్ళను మూసేస్తాడో సకల సృష్టి కూడా కలత చెందుతుందంట, వేదన చెందుతుందంట. ఎందుకని భూమి మీదకి వర్షం రావట్లేదంటే దేవుని యొక్క వాక్యము మన అందరికీ స్పష్టంగా సెలవిస్తున్నది. దీన్ని ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ అధ్యాయము 16వ వచనం, 11, 16. మీ హృదయము మీ హృదయమును ఎట్లా నిలుపుకోవాలంటే చిన్నగా దేవుని వైపు మాత్రమే నిలపాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అక్షంతలు గారు, ఎవరు గుప్పలు విప్పితే భూమి తృప్తి చెందుతుందో ఆ దేవుని వైపే మన హృదయాలను తిప్పాలి. మీరు అటు ఇటు హృదయాలను తిప్పి మీరు విగ్రహారాధన వైపు కానీ మళ్ళినట్లయితే ఎవరి కోపం వస్తుంది? దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే ఏం జరుగుతుందంట? దేవుడు ఆకాశమునకు ఆజ్ఞాపిస్తాడంట భూమి మీద వర్షము కురవవద్దని. అప్పుడు వారి దేశములో సుఖవంతముగా జీవించలేక ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితులు వస్తాయంట. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే. ప్రపంచంలో ఏం జరుగుతుందంటే విగ్రహారాధన చాలా ఎక్కువైపోయింది. అవునా కాదండి? చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కానీ జీవమగల దేవుని యొక్క పిల్లల మీద, సేవకుల మీద, సంఘాల మీద, చర్చిల మీద దాడులు జరిగి పరిపాలన చేస్తున్నటువంటి వారికి సరైనటువంటి జ్ఞానము లేక అదే వారు నమ్మి ప్రజలందరినీ దాని వైపు తిప్పుతూ ఉన్నారు. విగ్రహారాధన చాలా ఎక్కువైపోతుంది. జీవమగల దేవుని యొక్క పిల్లలలో ప్రార్థన కొదవైపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో చూసుకుంటే రోజుకొక వేషం వేసే వ్యక్తి ఉన్నాడు. రోజుకొక వేషం వేసే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వేసి తన వ్యక్తిగతంగా తను చేసుకుంటే పర్వాలేదు, మనుషులందరినీ రెచ్చగొడుతూ ఉన్నాడు. ఆయన ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి మనుషులందరినీ కులపరంగా మతపరంగా రెచ్చగొట్టి గొడవలు చేస్తూ విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మన ముఖ్యమంత్రి గారికి ఏమన్నా జ్ఞానం ఉందంటే, అసలు నాకు జ్ఞానం లేదంటే అని మీరెవరంటాడు ముఖ్యమంత్రి గారు. ఆయన భూమి మీద వర్షం పడట్లేదంటే కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తాడు, గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తాడు, రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తాడు. కానీ జీవము గల దేవుని వైపు మాత్రం చూసేటువంటి స్థితిలో పాలకులు అనేటువంటి వారు లేరు. ప్రజలు కూడా చాలా 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 ఘోరాతి ఘోరమైనటువంటి విగ్రహారాధన వైపు మళ్ళుతున్నారు కనుక దేవునికి కోపం వస్తూ ఉన్నది. ఆ కోపం రావటం మూలంగా దేవుడు ఆకాశమును మూసివేస్తూ ఉన్నాడు. ఆకాశమును మూసివేస్తే భూమి మీద వర్షం పడట్లా. ఆ వర్షం రాకపోవటం మూలంగా సకల జీవరాశులన్నీ కూడా నశించిపోవలసినటువంటి పరిస్థితి ఆసన్నం కాబడుతుంది కనుక మనందరి బాధ్యత, మనము జీవము గల దేవుని వైపు తిరిగి భూమి మీద వర్షం పడాలని నిత్యము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏం చెబుతున్నారంటే 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. సొలొమోను రాజు దేవుని మందిరమును కట్టిన తర్వాత సొలొమోను రాజు దేవుని యొక్క మందిరములో నుండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరియు వారు నీకు విరోధంగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగును శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము చుట్టూ తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవలసిన సన్మార్గము వారికి చూపించి నీ జనులు నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షమును కురిపించుము. హల్లెలూయా. ఒకటి విగ్రహారాధన ఎక్కువైపోయింది, రెండవది పాపం ఎక్కువైపోయింది. ఈ రెండిటి ఫలితము మూలంగా దేవుడు ఆకాశమును మూసివేసి భూమి మీద వర్షము లేకోకుండా చేస్తూ ఉన్నాడు కనుక సకల జీవరాశులకు శ్రమ, ఇబ్బంది కలిగేటువంటి దినాలు మన ముందు ఉన్నాయని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, సొలొమోను రాజు, ఒకవేళ ప్రజలందరూ కూడా నీ పక్షమును తిరిగి, నిన్ను నమ్మినటువంటి బిడ్డలు మళ్ళీ నీ పక్షము తిరిగి నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వారి పాపములను క్షమించి వారి యొక్క స్వాస్థ్యము మీద నువ్వు మళ్ళా ఆకాశమునకు ఆజ్ఞాపించి వర్షమును కురిపించమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం అందరం ఏం చేయాలంటే, ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో, ఎవరైతే పాపము చేస్తున్నారో వారందరిని క్షమించమని మనం రోజు ప్రార్థన చేస్తే దేవుని యొక్క దయా కనికరము ఈ భూమి మీదకి వచ్చి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశమునకు ఆజ్ఞాపిస్తే ఆకాశము మీద నుండి వర్షము కుమ్మరించబడితే భూమి తృప్తి పొందితే ఆ భూమిలో నుండి సకలమైనటువంటి ఆహారమును ప్రభు దయచేస్తే మనందరికీ మేలు, బలము, తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. చిన్న పిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు,
వరుసలు లేవు. ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి ఈ పాపము భూమి మీద జరుగుతూ ఉన్నది. అవునా కదా? అవునా కదా? విచ్చలవిడితనం అయిపోతుంది. విచ్చలవిడితనం అయిపోతుంది. అందుకనే దేవునికి కోపం పుట్టడం మూలంగా దేవుడంట ఆకాశమును మూసివేశాడంట. ఆకాశమును మూసివేస్తే అధిపతులు, ప్రజలు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆకాశము తెరవబడదు. కానీ దేవుని యొక్క పిల్లలే మళ్ళీ తిరిగి ఆయన సన్నిధానములోకి వచ్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మళ్ళా మన మరణ విని ఆయన ఆకాశముకు ఆజ్ఞాపించి భూమి మీదకు వర్షం పంపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని మూలంగానే వర్షం వస్తుందా? దేవుడు ఆజ్ఞాపిస్తేనే భూమి తృప్తి పొందుతుందా? దేవుడు ఆజ్ఞాపిస్తేనే పంటలు పండుతాయా అంటే ఎస్. దేవుని యొక్క దయ ఆజ్ఞ లేకోకుండా ఏమీ జరగదు అసలు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు. దేని మీద అండి? పొలముల మీద నీళ్లను ప్రవహింపచేయువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి పరిస్థితులు కానీ ఇంకా కొనసాగినట్లయితే పశువులకు నీళ్లుండవు, పశువులకు ఆహారం ఉండదు, మానవులకు త్రాగటానికి నీళ్లుండవు, మానవులకు హృదయమును తృప్తిపరిచేటువంటి సంతోషపరిచే ద్రాక్షారసం ఉండదు, మానవుడు తృప్తిపడేటువంటి ఆహారం ఉండదు, తన మొగముకు సొగసునిచ్చే ఆహారం ఉండదు, తన హృదయమునకు బలపరిచేటువంటి ఆహారము కూడా ఉండదు. భూమి మీద వర్షమును కురిపించమని ఆజ్ఞించువాడు ఆయనే. పొలముల మీద వర్షమును పారచేయవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఇవ్వాలని మనం కోరుకోవాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. వర్షము, ఒక్కళ్ళు చదవండి. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి ఏమండి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగు చేయుటకై అది చిగుర్చి వర్ధిల్ల చేయను అంటున్నాడు ప్రభువు. వర్షం కురుస్తుంది, హిమము వస్తుంది, అది మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళదు. వెళ్తుందండి. వర్షం ప్రారంభమైంది, ఆగిపోతే ఆగిపోవాలి కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళదు. మంచు కూడా అంతే. ఒకసారి పడిన తర్వాత భూమిని తడపకుండా అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళదు. ఈ రెండిటి ఫలితంగా ఏం జరుగుతుందంటే ఇత్తువాని విత్తనము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆ విత్తనము సరైనటువంటి కాలములో ఫలించి అది మొలకెత్తి అది చిగుర్చి పుష్పించి ఫలములను ఇస్తే మనుషులకు అప్పుడు భుజించటానికి ఆహారము వస్తుంది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు దేవుని యొక్క వాక్యము కూడా ఆ విధముగానే ఉంటుంది. మానవుని యొక్క హృదయమునకు సంతోషపెడుతుంది, మానవుని యొక్క జీవితమును చిగిర్చేటట్లు చేస్తుంది, మానవుని యొక్క జీవితమును ఆశీర్వాదకరముగా దేవుని యొక్క వాక్యము మారుస్తుందని యొక్క వర్షము మంచుతో పాటు దేవుని యొక్క వాక్యమును పోల్చి చెప్పి ఉన్నారు. హల్లెలూయా. సభలు పెట్టడానికి వీలు లేదు, వీధి సువార్త చేయటానికి వీలు లేదు, వాక్యము విస్తరింప చేయడానికి వీలు లేదు. అన్ని చోట్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి.
ఈ వర్షము హిమము మన శరీరానికి బలానికి ఏ విధముగా సమకూరుస్తుందో దేవుని యొక్క వాక్యము కూడా మన ఆత్మీయ అభివృద్ధి కోసం అంతగా ఉపయోగపడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 65వ కీర్తన చివరిగా 65వ కీర్తన 8వ వచనాన్ని మీరు ఒకసారి చేయండి. 65వ కీర్తన 8వ వచనం. 65వ కీర్తన 8వ వచనం. నీ సూచక్రియలను చూసి దిగాంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నా. ఉదయకాల సాయంత్రకాల ఉత్పత్తులు ఏంటి? ఉదయకాలంలో ఎవరు వస్తారు? మనం లేచిన లేకపోయినా సూర్యుడు వెళ్ళిపోగానే ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడు. ఋతువులను, కాలములను, రోజులను, నెలలను, సంవత్సరములను తెలియజేయటం కోసము ప్రభువు సూర్యుడిని చంద్రుడిని నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అవి వస్తే ఏం జరుగుతుందంట? కాలం మారుతూ ఉంటే, రోజులు మారుతూ ఉంటే, ఋతువులు మారుతూ ఉంటే ఏం జరిగిద్దంట? వేసవకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తూ ఉంటుంది. దాని మూలం నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమినట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. హల్లెలూయా. దేవుడు కానీ భూమిని దర్శించకపోతే భూమికి ఏం కలగదంట? మహదైశ్వర్యము కలగదు. అది ఎండిపోయినటువంటి స్థితిలోనే ఉంటుంది. దేవుడు భూమిని సిద్ధపరచకపోతే ఆ భూమి ఒక అరణ్యములాగా మారిపోతుంది. దేవుడు భూమిని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు భూమిని సిద్ధము చేస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే పంట కోసం. మనల్ని కూడా ప్రభు ప్రతి పునరుద్ధాన కోడికను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు? ఆయన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడాలని. హల్లెలూయా. దేవుడు భూమిని దర్శిస్తూ ఉన్నాడు, భూమిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవినలను గనిమలను సదును చేయుచున్నావు. హల్లెలూయా. దుక్కు దున్నుకొని వర్షం కోసం రైతులు ఈ దినాన్ని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. మానవులు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల ఫలితంగా, ముఖ్యంగా విగ్రహారాధన ఎక్కువగా ప్రబలపోవటం మూలంగా భూమి మీద వాయు వరుసలు, చిన్నపిల్లలు అనేటువంటి చూడకోకుండా పాపము ఎక్కువైపోవటం మూలంగా దేవుడు భూమిని దర్శించట్లా, దేవుడు భూమి మీద దయ చూపించట్లా. అందుమూలంగా భూమి పంటకు సిద్ధము చేయబడట్లా. దాని యొక్క దుక్కిళ్ళు నీళ్ల చేత నింపబడట్లా. భూమి మానవులు చేస్తున్న హేయమైనటువంటి క్రియల మూలంగా భూమి తృప్తి చెందకోకుండా భూమి ఏడుస్తుంది. ఇప్పుడు అయ్యా ఎప్పుడు ఎదురు చూస్తావయ్యా, ఎప్పుడు ఎదురు చూస్తావు, ఎప్పుడు నా మీద నీ దయ చూపిస్తావయ్యా అని భూమి దేవుని దయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. మేము ఈ స్థలంలో అన్ని రకాల విత్తనాలు వేసాం. రకరకాలైనటువంటి కూర మొక్కలను, ఆకుకూరలను కూడా పెట్టాం.
ఉదయకాల సమయంలో లేవగానే సాయంత్రం వేళ కాల సమయంలో మేము అటు వెళ్ళినప్పుడు వాటిని చూసి అదే అనుకుంటూ ఉంటాం. దేవుడు వర్షమును పంపిస్తే భూమి తృప్తి చెందితే, భూమి చల్లబడితే ఆ భూమిలో నుండి పాటికి మనకు కొంత ఆహారాన్ని ప్రభు దయచేసేవాడు. ఈ మోటార్ ద్వారా ఎన్ని నీళ్లు పట్టినా కానీ భూమి తృప్తి పడట్లా. ఆ భూమిలో ఉన్న వేడి పోట్ల, మొక్క ఏమో పెరగట్ల. దాని దుక్కులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. పొలము మీద నీళ్లు పారి అవన్నీ కూడా ఎప్పుడు కలపబడతాయా, ఎప్పుడు పంట కోసం సిద్ధమవుతామా అని భూమి అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. వాన జల్లుల చేత దాన్ని పదును చేస్తున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించి ఉన్నావు. హల్లెలూయా. విత్తనం మొలకెత్తాలంటే వర్షం కావాలి. ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత ఆ విత్తనం ఫలించాలంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఆ విత్తనము పైన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పంట వేసిన కాడ నుండి ప్రార్థన చేశాడు విశాఖ. విత్తనము జల్లక ముందు నుండి, విత్తనము జల్లిన తర్వాత ఇస్సాకు ప్రార్థన చేశాడు, అయా శత్రువుల మధ్యలో ఉన్నాను, నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు, నా తల ఎత్తువాడు నీవే, నేను వేసినటువంటి ప్రతి గింజ కూడా అది ఆశీర్వదించబడాలి, మొలకెత్తాలి, ఆశీర్వదించబడాలని దేవునికి అప్పగించాడు గనక నూరంతుల ప్రతిఫలమును పొంది ఉన్నాడు విశాఖ. హల్లెలూయా. క్రైస్తవులమైన మనము భూమి పంట కోసం సిద్ధపడాలంటే ఆయన దయ కావాలి కనుక, భూమి మీదకు వర్షం రావాలంటే ఆయన దయ కావాలి కనుక, భూమి సదును చేయబడాలంటే వర్షము చేత ఆయన దయ కావాలి కనుక, ఆ భూమిలో విత్తబడినటువంటి విత్తనము మొలకెత్తి అది ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క దయ కావాలి కనుక, మనందరము కూడా ఈ సంవత్సర కాల సమయంలో భూమి తృప్తి పొందినట్లుగా మనందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మా మామయ్య గారు 6,000 రూపాయలు పెట్టి విత్తనాలు తీసుకొచ్చాడు, పత్తి విత్తనాలు. ఒక జల్లు పడింది, దున్నేశారు, కూలీలను పెట్టి మొత్తం విత్తనాలన్నీ వేయించారు. 10,000 రూపాయలు అయింది, 10,000 రూపాయలు అయింది. అక్కడొక గింజ, అక్కడొక గింజ, అక్కడొక గింజ మొలిసింది. మరి వీళ్ళ పరిస్థితి ఇదంటే ఆ ప్రాంతము వారి పరిస్థితి అంతే కూడా అంతే. భూమిలో చల్లినటువంటి ఏ విత్తనము కూడా సరిగ్గా మొలకెత్తల. ఆ మొలకెత్తినటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి విత్తనాలు కూడా ఈ వేడికి చచ్చిపోతాయి, సరైనటువంటి ప్రతిఫలము రాదు. వాటి కోసమే భూమిని ఆ విధంగా పెట్టేసుకుంటే రైతుకు నష్టమే. ఆ భూమిలో నుండి సరైనటువంటి ఫలమును ఆ రైతు ఆశించలేడు. ఆ భూమిలో విత్తబడిన ప్రతి విత్తనము మొలకెత్తాలంటే దేవుని యొక్క దయ ఎంతో అవసరమైనది. ఆ మొలకెత్తిన విత్తనము నూరంతుల ప్రతిఫలము పొందాలంటే దేవుని యొక్క దయ ఎంతో అవసరమై ఉన్నది. అందుకని ఇక్కడ అంటున్నాడు, వానజల్లు చేత దాన్ని పదును చేస్తున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆస్వాదించుచున్నావు, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప చేస్తున్నావు, నీ జాడల సారము వెదజల్చున్నది, అడవి బిడుల సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకొనిచున్నవి, పచ్చిక పట్టు మందలను వస్త్రములు ధరించుచున్నవి, లోయలు సస్యామలముతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషతని చేస్తున్నవి, అన్నీ గానము చేస్తున్నవి. హల్లెలూయా. భూమి తృప్తి చెందితే
అన్ని సంతోషంతో ఉంటాయంట, అన్ని గానం చేస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద వర్షం రాకపోతే అన్ని ఏడుస్తున్నాయి. ఏంటమ్మా వర్షం పంపిస్తావా? చెట్లు ఎండిపోతున్నాయి, పశువులకు సరైనటువంటి పచ్చిక బయలు లేకపోతున్నాయి. మనమంటే ఒక సంవత్సరానికి సరిపడినటువంటి ఆహార పదార్థాలు దాచుకున్నాం కనుక మనకు బాగానే ఉందని మనం అనుకుంటున్నాం. వచ్చే కాలంలో, వచ్చే సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆహార పదార్థాలు రెట్టింపు రెట్టింపు అవ్వవచ్చు వచ్చే సంవత్సరానికి. ఈ సంవత్సర కాల సమయంలో నువ్వు 1500 1800 పెట్టుకొని నువ్వు కొన్ని ఉండవచ్చు, వచ్చే సంవత్సరానికి అది 3000 అయ్యి ఉండవచ్చు. రైతు ఆశించినటువంటి పంట చేతికి రాదు. ఎందు మూలంగానంటే దేవుని యొక్క దయ భూమి మీదకి రావట్లా. రాకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం విగ్రహారాధన పెచ్చురిల్లిపోతుంది, పాపము పెరిగిపోతుంది. కనుక ఈ రెండింటి విషయంలో మనందరం కూడా ప్రార్థన చేయాలి. మనము, మన కుటుంబాలు మాత్రమే కాదు, ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతాలన్నీ కూడా దేవుని యొక్క దయ మూలంగా భూమి మీదకి వర్షం రావాలి. భూమిలో జల్లిన ప్రతి విత్తనమును ప్రభు ఆశీర్వదించాలి. అది నూరంతర ప్రతిఫలం దయచేస్తే మనకి కావలసిన ఆహారము భూమిలో నుండి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ కొరకు మనందరము కూడా 1-2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే స్వర్ణక్క గారు ప్రార్థనలో నడిపిస్తారు.